గైస్ గుడ్ మార్నింగ్. ఇది ఈరోజు మనకు వచ్చేసి డే 19 ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్. సో మనకు చూసుకున్నట్టయితే ఇవాళ అయితే నైట్ కానీ ఇప్పుడు కానీ నాకు 2 మార్టాలిటీ వచ్చినాయి. ఇది ఎర్లీ మార్నింగ్ 6:40 అవుతుంది. ఇవాళ 2 మార్టాలిటీ వీక్ ఉండేసరికి అవి రివర్స్లో పడేసి తొక్కుకుంటున్నాయి. ఇదే వీటితో మనకి డేస్ పెరిగే కొందికి ఇలా రివర్స్లో పట్టం కానీ లేకపోతే మంచి కాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి వీక్ వాటిని తొక్కేస్తాయి. ఎందుకంటే ఈ టైంలోనే ఇటు గోర్లు అనేది చాలా షార్ప్గా ఉంటాయి. మనం ఏం చేయాలంటే తేపడికి ఒక 5 మినిట్ ఒక హాఫ్ అన్ అవర్కి అలా లేపుకుంటూ ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ అయితే నాకు 2.5 బ్యాగ్స్గా పడుతుంది. 50 kgs బ్యాగ్స్ పర్ మార్నింగ్కి వచ్చేసి మార్నింగ్ 2.5 ఈవినింగ్ 2.5 అలా అంటే యావరేజ్గా పర్ డేకి 4 to 5 పడుతున్నాయి. ఈ టైంలో మోర్టాలిటీస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏం జరిగిందంటే మా షెడ్కి నా దగ్గర నుంచి ఒక 5 kilometers దగ్గర 2 షెడ్స్ ఉన్నాయి, 2 or 3 ఐ థింక్. అక్కడ ఫ్లూ వచ్చేసిందని చెప్పేశారు. నాకైతే భయం వేసింది. అయితే ఇంకా ఏం చేస్తాం, ఇంకా మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. నేనైతే నిన్న మొన్న 2 daysకి ఒకసారి ఫార్ములిన్ శానిటైజర్ అయి కొడతా ఉన్నా. ప్రజెంట్ అయితే పిల్లంతా బాగానే ఉంది. మనకు వచ్చేసి యావరేజ్గా ఒక 800 grams పడుతుంది పిల్ల అయితే. ప్రజెంట్ డే 19 ఇది. టూ డేస్లో మనం 900 చేస్తే మనం కరెక్ట్గా వాళ్ళు చెప్పిన మెథడ్ని ఫాలో అవుతున్నట్టే. అయితే ఇక మోర్టాలిటీ వచ్చినట్టు మనం బయట ఒక గోతంలో పెట్టుకొని గోతంలో వేసేస్తున్నాము. ఎందుకంటే వాటిని వీటి దగ్గర ఉంచకూడదు. ఇంకోటి ఏంటంటే ఈసారి ఎవరన్నా షెడ్ వేయాలనుకుంటే అసలు ఈ వాటర్ ఫీడర్స్ అనేవి పెట్టొద్దు. ఎందుకంటే దీని కింద చూసినట్టయితే వాటర్ లీక్ అవుతూనే ఉంటాయి. లీక్ అవటం కాదు, అంటే కోడి అనేది తాగేటప్పుడు 2-3 కోళ్ళు తాగేటప్పుడు అది తగిలి వాటర్ అనేవి అటు ఇటు ఒలిగిపోతూ ఉంటాయి. మళ్ళీ రెక్కలాడించినప్పుడల్లా కోడి ఆ దుమ్మంతా అందులో పడుతుంది. చూశారు కదా. ఎందుకంటే డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను నేనైతే. ఇది చాలా వర్క్. నన్ను అడిగితే నిప్పల్స్కి వెళ్ళటం 100% బెస్ట్. నిప్పల్స్కి వెళ్తే ఇంత వర్క్ ఉండదు మనకైతే. నిప్పల్స్ మనం డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవటం చాలా బెస్ట్. హైదరాబాద్ సైడు అటు సైడ్. ఎందుకంటే మనం లోకల్లో తీసుకుంటే చాలా రేట్ చెప్తారు. అటైతే నిప్పలు వచ్చేసి 28 to 30 పడుతుంది. ఇక్కడైతే 35 to 40 rupees పడుతుంది. నేను దగ్గర నర్సాపేట అటు కొనుక్కున్నా. ఇంకా మీకు మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మనం షెడ్ ఎలా కన్స్ట్రక్షన్ అయింది, మొత్తం ఖర్చు ఎంత అయింది అనేసి మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షెడ్ A to Z మ్యాక్సిమం రాసి పెట్టుకున్న అన్నీ, ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్న. ఆ బుక్ కూడా చూపిస్తాను మీకు. షెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాప్ టు షెడ్ బిల్డ్ అయినంత వరకు అన్ని రేట్లు గుర్తున్నవి. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోద్ది. ఇంకా ప్రజెంట్ అయితే అంతే. చూశారు కదా బూజ ఎలా పట్టేసిందో. ఇంకా షెడ్ మనం బూజ అనేది బ్యాచ్ అయిపోయిన దాకా అనేది దులపకూడదు. ఎందుకంటే బూజు దులిపితే ఇవి కోళ్ళు అనేవి పీల్చుకొని వాటికి ఏదో జబ్బులు రావడం వస్తాయి. అందుకే సూపర్వైజర్ కూడా బూజని దులపన అవసరం లేదులే వద్దన్నాడు. అందుకే పట్ల కూడా తీయలేదు నేను. ఒక 2 days ఆగి తీస్తాను. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఇంకా గాలాడదు. అవి ఇంకా తీసేయాలి ఇంకా పట్లు అనేవి. ఇంకా పట్ల కూడా చూశారు కదా, కింద కొంచెం గ్యాప్ ఉంచా. ఇంకొచ్చే రానున్న రోజుల్లో ఇంకా సగం ఇంకా పెరిగిన తర్వాత ఇంకా మనం అనేది పట్ట అనేది తీసేస్తాం. అసలు పట్ట అనేది పూర్తిగా పైకెత్తాం. చలిగా ఉందని చెప్పేసి నేను కిందకు ఉంచాను. సో చూశారు కదా, ఇవే మన టేబుల్ ఫ్యాన్స్. ఇవి అటు ఒకటి ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్, ఇక్కడేమో కూలర్ ఫ్యాన్ని మనం చేసుకున్నాము. ఒక ఫ్యాన్ రెక్కలు పెట్టేసి. ఇది గాయస్ 2.5 బస్తా అయితే వేసింది, అయిపోయింది. ప్రజెంట్ అయితే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒక 1 hour అట్లా గ్యాప్ ఇచ్చి 7:30-8 అలా వేస్తా. ఎప్పుడైనా మనం దానా వేసుకునేది ఫస్ట్ వేసిన దానికి ఒక 4 hours గ్యాప్, 3 hours అలా గ్యాప్ ఉంచామంటే పిల్ల అనేది చాలా బాగుంటుంది. తినింది డైజెస్ట్ అయిపోయిద్ది. అది కోళ్ళు ఎలా అంటే వేసిన మేత వేస్తున్నట్టు తింటానే ఉంటాయి కడుపాత్రం. అవి డైజెస్ట్ అయిందాకుంటే వీటికి అనేది గ్యాస్ పట్టదు ఎక్కువ. గ్యాస్ పట్టకపోతే మోర్టాలిటీ రావు.
ఒకవేళ అది తినే కొందికి నువ్వు వేస్తూ ఉంటే అది లాస్ట్కి ఏం జరిగింది అంటే గ్యాస్ పట్టేసిద్ది లోపల. గ్యాస్ పట్టేసి మోర్టాలిటీ తిన్నవి ఎక్కడో దూరంగా వెళ్ళేసి చనిపోతాయి, ఏదో ఒక మూలకి వెళ్ళేసి పడుకొని చనిపోతాయి. సో మనం ఏం చేయాలంటే ఎక్కువ దానా వేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే బెస్ట్ అది. ఓకే గాయస్, రేపటి వీడియోలో మన షెడ్ అనేది ఖర్చు ఎంత అయింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.